సార్ ఇప్పుడు ఈ ప్రాబ్లం తగ్గుముఖం పట్టింది కాబట్టి వీళ్ళపైన నిషేధం ఎత్తివేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దానివల్ల లేదనుకున్నప్పుడు నిషేధం ఉన్న సమస్య ఎక్కడిది? నక్సలిజమే లేదు. నక్సలైట్ జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత నిషేధం ఉన్నా నిషేధం లేకపోయినా ఒకటే అంశం. సో ఈరోజు వాళ్ళు ఇంకా ఉన్నారు అని అంటే ప్రభుత్వాలు నిషేధం కొనసాగిస్తాయి. వాళ్ళు పూర్తిగా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు పనిచేస్తున్నారంటే అది నిషేధం ఉన్నా లేకపోయినా ఒక్కటే. కాబట్టి నిషేధం అనే అంశమే చర్చ ఇక్కడ కాదు. వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు ప్రజా సమస్యల కోసం వాళ్ళని ప్రయత్నం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ఒకవేళ నక్సల్స్ అంతమైతే వరహారావు లాంటి వాళ్ళు గాద ఇన్నాయ లాంటి వారిపైన కేసులు ఎత్తిస్తారు. వరహారావు గాద ఇన్నాయ లాంటి వారిపైన కేసులు ఎత్తివేస్తారా? ఇవన్నిటిని కూడా ఎత్తివేయగలిగిన కేసులుంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. దాంట్లో ఉన్న క్రిమినాలిటీ కానీ మర్డర్ కేసెస్ కానీ ఇతర తీవ్రమైన నేరాలు ఉంటే ప్రభుత్వాలు ఎత్తేసినా కూడా న్యాయస్థానాలు ఊరుకోవు. కాబట్టి ఆ కేస్ బై కేస్ పర్సన్ బై పర్సన్ కేసులను పరిశీలించడం జరుగుతుంది. అవసరం అనుకుంటే దానికి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేస్తాం. ఒక్కొక్క కేసును ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆ కేసు తీవ్రతను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రభుత్వం సానుభూతితో ఉన్నది, ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది. సమస్యల్ని పరిష్కరిస్తాము. కేసులు ఏమైనా ఉంటే చట్ట పరిధిలో ఎత్తేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎస్ ऐसे जो भी हमारे हमको समाचार मिल रहा है पत्रकारों से मिल रहा है. बाकी पत्रकारों से आप पूछे तो पता लगेगा कि गणपति जी किसके तालुका किससे चर्चा कर रहा है. मैं ओपन डायलॉग कर रहा हूं. किसी को छुपा के किसी को जो पर्सनल कोई बात नहीं, इट्स ओपन डायलॉग. तो जो गृह मंत्री से जो चर्चा हुआ है साफ साफ मैं दिखा है, क्योंकि इसमें कोई वो मंत्री जी और किसी का कोई अलग अलग इरादा कुछ नहीं है. कोई आम आदमी के हाथ में हथियार नहीं रहना है. हथियार से चलाने के लिए कोशिश किए तो केंद्र सरकार ने उसके ऊपर कानून लागू करेंगे. मेरा भी वही राय है. किसी के हाथ में हथियार रहने से अपना डेमोक्रेटिक सिस्टम इज not going to allow you to take weapon and doing something. From the print, sir, Deepika from the print, ఈ 125 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని what treatment are we going to give them, sir? Will they be sent to Chhattisgarh or our police will deal with them according to the process? Definitely we will see, we will examine what is their interest. We don't know. They wanted to stay in Telangana, they wanted to go Chhattisgarh. If they wanted to go Chhattisgarh, we will initiate a dialogue with the Chhattisgarh government. Otherwise, if they wanted to settle here, definitely we will examine with proper approach. వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామనేటువంటి చేస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళపైన సీఎం గారు మార్చి 31 అనేది కటాఫ్ డేట్ చాలా షార్ట్ గా ఉంది. దీన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పి సెంట్రల్ హోమ్ మినిస్టర్ కోరడం జరిగింది. అంటే చర్చలు జరిపారు. అట్లాంటిది ఏం చర్చలు జరగలేదు. వారు పెట్టిన అంశాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. అదే మీరు మీడియా మిత్రులు అమిత్ షా గారిని అడిగితే ఏమైనా సమాధానం కోరుతుండొచ్చు. సార్ దేవజీ లాంటి వాళ్ళు ఆ ప్రత్యక్ష రాజకీయాలకు వస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? మీరు ఇప్పుడు జనజీవన సంస్థలోకి రమ్మని చెప్పి స్టేట్మెంట్ చేశారు. వాళ్ళు వస్తే వాళ్ళ పైన నిఘా ఉండదా? వాళ్ళ జీవన విధానాన్ని నిర్ణయించుకునే అధికారము హక్కు వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ప్రజా జీవితంలో ప్రత్యక్ష రాజకీయాలకు వస్తారా లేకపోతే కుటుంబ సభ్యులతో శాంతియుతంగా గడుపుతారా అనేది వాళ్ళ యొక్క స్వేచ్ఛ. దాంట్లో ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదు. వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి వాళ్ళు వ్యవహరించవచ్చు. మేము ఎవరిని రాజకీయాలకు ప్రజా సమస్యల్ని పరిష్కరించమని చెప్తున్నాం. రాజకీయ పార్టీలకు వస్తారా రాదా అనేది వాళ్ళ అభిష్టం మేరకు తీసుకునే నిర్ణయము. ఎవరైనా ఇప్పుడు సీతక్క ఉన్నారు, రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. అట్లానే చాలా మంది సానుభూతి పరులు గతంలో పనిచేసిన వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చారు, ప్రజాప్రతినిధి అయ్యిండ్రు. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను కలుస్తున్నారు. కొంతకాలం వాళ్ళని ఆ ఆనందాన్ని ఆ స్వేచ్ఛను ఆస్వాదించని అని ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆలోచన మేరకు నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఎప్పుడు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు.
వారిని కలిసి వాళ్ళ ఆసక్తిని వ్యక్తపరచవచ్చు. ఇతర రాజకీయ పార్టీలలో కూడా చేరడానికి అవకాశం ఉంది. వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళు చేరొచ్చు.